అందరికీ నమస్కారం. మనం నిజంగా ప్రేమిస్తే ప్రపంచంలో ఎంతమంది ఉన్నా మనం ప్రేమించిన వారు మాత్రమే అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వారే మన ప్రపంచం కాబట్టి కాదంటారా? ఇప్పటి వరకు భగవంతుణ్ణి చూడలేదు అనకండి. మన కష్టకాలంలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేవాళ్ళు భగవంతుడితో సమానమని గుర్తుపెట్టుకోండి. ఎవరిని తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్లు చెక్కు రాస్తుంది. జీవితం కూడా అంతే. ఎవరి విలువ వారిది. ఒకరి కింద పనిచేస్తున్నందుకు సిగ్గుపడకండి. ఇక్కడ సిగ్గు లేకుండా ఖాళీగా తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇల్లు బాగుపడాలి అంటే బాధ్యత గల తండ్రి ఉండాలి. సమాజం బాగుండాలి అంటే బాధ్యత గల నాయకుడు ఉండాలి. కానీ మనం బాగుండాలి అనుకుంటే మంచి స్నేహితుడు ఉండాలి. ఎకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్వుకుంది. నిన్ను కొనబోయేది నేనని, నీకు ఇవ్వబోయేది 6 అడుగులేనని. ఈ లోకంలో నటించేవాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు. కానీ ప్రేమ అభిమానాలు పంచిన వాళ్ళు మాత్రం పిచ్చివారుగా మారుతున్నారు. పిల్లలు పుట్టినప్పుడు ఎటువంటి గుణాలు కానీ దోషాలు కానీ ఉండవు. అవి తల్లిదండ్రుల ప్రవర్తన, ఆలోచనలు, నిత్యం మాట్లాడే మాటలు పిల్లల యొక్క సంస్కారాన్ని తీర్చిదిద్దుతాయి. తెలివి తక్కువ వెధవలు నిజం చూస్తుంటారు, నిజాన్ని తెలుసుకుంటారు, అయినా అబద్ధాలను నమ్ముతారు. ఇష్టం ఎక్కువగా ఉన్నవారి మీద కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే. మంచి జీవితానికి చదువు, సంస్కారం మూల సూత్రాలు. చదువు ఎప్పటికీ తలదించుకోనివ్వదు. సంస్కారం ఎప్పుడు పడిపోనివ్వదు. నమ్మితే ప్రాణం ఇస్తామంటారు. ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. ఎవరూ చూడటం లేదని తప్పు చేయకు. అందరూ చేస్తున్నారని అప్పు చేయకు. ఈ రెండూ సమాజంలో దాగనివి, గుర్తుంచుకో. జీవితం అనే యుద్ధంలో గెలవటానికి ధైర్యం మించిన ఆయుధం లేదు. గుర్తుంచుకోండి, ఆడది 10 మందిలో పని చేయడానికి వెళ్ళింది అంటే తను బలహీనమైనది కాదు అని, తన కుటుంబానికి బలమైందని అర్థం. అనుమానాలు అందరికీ ఉంటాయి. కొందరు అడిగి తీర్చేసుకుంటారు, మరికొందరు మోస్తూ తిరుగుతారు. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళలో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళే మన నిజమైన ఆత్మీయులు. ఎదుటివాడికి సంపద ఉందని, నీకు లేదని ఎప్పుడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడాలి. ఒంటరిగా ఉండాలి అనుకున్నవారు అహంకారులు కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమను, విలువను ఇచ్చి తన సంతోషాన్ని కోల్పోయిన వారే ఉంటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ రోజా కోట్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.